గైస్, శవాల మీద పేలాలు ఎరుకోవడం అంటే ఇదేనేమో. నేను ఒక న్యూస్ చూశాను, ఆ న్యూస్ ఏందో మీతో పంచుకుంటాను. రీసెంట్ గా కర్నూలులో బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అంటే దాదాపు 19 మంది చనిపోయారు. దాని గురించి వివరంగా ఒక వీడియో అయితే చేశాను, అది కింద లింక్ ఇస్తాను చూడండి. అది జరిగిపోయింది కదా, దాని గురించి ఏంటి బ్రో అని అంటారా? శవాల దగ్గర పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనేమో. ఆ బస్సు తగలడిపోయిన ప్రదేశం దగ్గరికి కొంతమంది మహబూబ్ నగర్ నుంచి బస్సు తగలబడిపోయిన ప్రదేశానికి వచ్చారు. ఏంట్రా అంటే వాళ్ళు అక్కడ దేవులాడుతున్నారు. ఎందుకు దేవులాడుతున్నారు అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగితే, అక్కడ వాళ్ళు చనిపోయారు కదా, చనిపోయిన వాళ్ళు బంగారాలు వెండి లాంటివి ధరిస్తారు కదా, అవి కనుక దొరుకుతాయేమో అని చెప్పి వెతకడానికి వచ్చామని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంట? మహబూబ్ నగర్ నుంచి వచ్చారట. అయితే వాళ్ళు అప్పటికే కొంతమంది వాళ్ళ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారట. అయితే వీళ్ళు ఇక్కడ వెతుకుతుంటే ఆ అధికారులు వచ్చి వార్నింగ్ ఇచ్చారట, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, రాత్రి అంతా బస్ స్టాప్ రైల్వే స్టేషన్ లో పడుకుని పగలొచ్చి మొత్తం వెతుక్కుంటున్నారు. అయితే అందులో ఒక ఆవిడ దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుందంటే, ఆ తీసిన బూడిద ఉంది కదా, ఆ బూడిదని తీసుకెళ్లి చెరువులో కడుగుతారట. అలా కడిగినప్పుడు దాంట్లో బంగారం వస్తే వీళ్ళు తీసుకుంటారు. ఆ బూడిద ఉంటుంది చూసారా, అది చెరువులో కడగడం వల్ల వాళ్ళకి ఏమైనా పాప పుణ్యాలు ఉంటే, వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి పాప పుణ్యాలు ఏమైనా ఉంటే దాంట్లో కలిసిపోతాయంట. ఆ విధంగా ఆవిడ సమర్థించుకుంటూ వస్తుంది. నీళ్ళ చెరువుకు నదికి పోయి ఆడ అడిగితే వాళ్ళకి మాకు కూడా పుణ్యం వస్తుంది, వాళ్ళకి కూడా కనిపిస్తుంది, కనిపిస్తాం. చెరువు నీళ్ళలో కడిగేస్తాం, కలుపుతాం. మాకు కూడా ఇట్లా చేసినందుకు కూడా మాకు కూడా ఏది ఉండకుండా మాకు వాళ్ళ పుణ్య పాపాలు మాకు కూడా రాని అని చెప్పి ఆ పుణ్యం వస్తే కడిగేస్తాం. ఇది అవివేకం అనుకోవాలా లేదా మూర్ఖత్వం అనుకోవాలా? రాను రాను ఎంత దారుణంగా తయారవుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా లైఫ్ లో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే, నేను మా ఫ్రెండ్ ఇలాగా ఒక చోట నుంచి వస్తుంటే రోడ్డు మీద ఒక బైక్ ఎవరైనా యాక్సిడెంట్ అయింది. ఇద్దరు బైక్ మించి అక్కడ డివైడర్ ను కొట్టుకుని పడిపోయారు. అక్కడ నేను మా ఫ్రెండ్ వాళ్ళని కాపాడడం కోసం అంబులెన్స్ కి అండ్ పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళని కాపాడదాం అని చెప్పి మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం. అండ్ మాలాగే కొంతమంది కూడా వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరి తాలూకు అది ఇది అని కనుక్కొని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళు పాకెట్లు తడివి మొబైల్ తీసాడు. మేమేమనుకున్నాం, ఆ మొబైల్ తీసి అతను ఫోన్ మాట్లాడతాడేమో, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడేమో అని అనుకున్నాం. అయితే కాసేపటి తర్వాత ఆ వ్యక్తి కనపడలేదు. ఏంట్రా విషయం అంటే, ఆ వ్యక్తి ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ వాడెవడో చావు బతుకులో ఉన్నవాడి దగ్గర వీళ్ళు మొబైల్ వాళ్ళ దగ్గర డబ్బు దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ దగ్గర అసలు మానవత్వం అనేది ఉన్నదంటారు. ఇలాంటి చర్యల వల్ల మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్తున్నాం? ఇది నాకు బాధగా అనిపించి నేను ఈ వీడియో చేశాను. ఇలాంటి వాళ్ళ వల్ల మన భారతదేశానికి చెడ్డ పేరు వస్తుందని నేను అంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.